ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. రెండంతలుగా మీకు మేలు చేసేదను. ప్రియమైన వారలారా, మన జీవితంలో కొన్నిసార్లు నష్టం, నిరాశ, అపజయం ఎదురవుతాయి. కొన్నిసార్లు మన శ్రమ వృధా అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఆయన మన కష్టాన్ని వృధా చేయడు. యోబు జీవితాన్ని చూద్దాం. అతడు అన్నీ కోల్పోయినా దేవుని మీద విశ్వాసంతో నిలబడ్డాడు. చివరికి యోబు రెండంతలుగా ఆశీర్వదించబడినట్లు యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనములో మనం గమనించగలుగుతాం. ఇదే దేవుని స్వభావం, మనం కోల్పోయిన దానికన్నా ఎక్కువగా తిరిగి ఇవ్వడం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనములో దేవుడు చెప్తున్నాడు, నేను ఈరోజు ప్రకటించుచున్నాను, నేను నీకు రెండంతలుగా తిరిగి ఇస్తాను. అంటే మీరు కన్నీళ్లు కార్చిన చోట ఆనందము రెట్టింపు అవుతుంది. మీరు ఎదుర్కొన్న అవమానం రెట్టింపు గౌరవంగా మీ జీవితాలకు మారుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు నష్టాన్ని ఎదుర్కొన్నారా? మీ శ్రమ వృధా అయిపోయింది అని భావిస్తున్నారా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు రెండంతలు మేలు చేస్తాను అని. మీరు ఈ మాట మీద విశ్వాసం ఉంచి ఆయన మన జీవితాల్లో రెట్టింపు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడని నిరీక్షణతో దేవుని యొక్క ఉన్నతమైన సమయం కొరకు మనం ఎదురు చూడగలిగితే ఆయన మన జీవితాల్లో కార్యములు చేయునుగాక. ప్రార్థన. రెండంతలుగా మీకు మేలు చేసేదను అని ప్రమాణము చేసిన ప్రియమైన దేవా, మీకు స్తోత్రం. మేము కోల్పోయిన వాటన్నిటినీ ఎక్కువగా మాకు అనుగ్రహించినట్లుగా మీరు సిద్ధము చేస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రం. తండ్రి, మీరు అనుగ్రహిస్తున్న రెట్టింపు మేలుల కొరకు మేము విశ్వాసంతో నిరీక్షించగలిగేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. మా కన్నీటిని ఆనందముగా మార్చండి. మా అవమానమును గౌరవంగా మార్చండి. రెండంతల ఆశీర్వాదం అనుగ్రహించినట్లు మీరు మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించును గాక.